హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ సందీప్ దీక్షిత్తో వీడియో చిట్ చాట్లో మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం నరేంద్ర మోదీ హయాంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది అండ్ నరేంద్ర మోదీ యొక్క రిజిమ్లో దేశంలో క్రోనీ క్యాపిటలిజం ఎలా ప్రమోట్ అవుతూ ఉంది, అట్ ద సేమ్ టైం డిప్లొమసీ విషయంలో నరేంద్ర మోదీ ఎలా ఫెయిల్ అయిపోయారు, ఇలాంటి కొన్ని అంశాలు ఆ చిట్ చాట్లో కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధానంగా మాట్లాడింది రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ అమెరికా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత జస్ట్ హగ్ చేసుకొని వచ్చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఎకనమిక్ క్రైసిస్ ఏదైతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల మీద విధిస్తున్నటువంటి ఎకనమిక్ టారిఫ్స్ ఏవైతే రిటాలియేటరీ ట్యాక్సెస్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టారిఫ్స్ వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటి చిన్నభిన్నం అవుతున్న ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ హక్ చేసుకొని వచ్చేస్తే దానివల్ల సొల్యూషన్స్ అయితే దొరికేదానికి ఆస్కారం లేదు. అండ్ అలా హక్ చేసుకొని ఇండియాకు వచ్చేయడం వల్ల రిటాలియేటరీ టారిఫ్స్ గురించి మాట్లాడకపోవడం వల్ల దేశంలో ఇప్పటికే నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది. సో ఈ టారిఫ్స్ వల్ల ఇంకా దేశంలో నిరుద్యోగం ఎక్కువ పెరిగి ఎకానమీ ఇంకా డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఇండియా మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి గత 11 సంవత్సరాలుగా నిజాలు వినేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ నిజాలు వినాలంటే అండ్ లీడర్షిప్ రిజిమ్కి ప్రభుత్వానికి కొంచెం ధైర్య సాహసాలు ఉండాలి. ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వానికి నిజాలు వినే అంత ధైర్య సాహసాలు ఉన్నాయని నాకైతే అనిపించట్లేదని రాహుల్ గాంధీ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే నరేంద్ర మోదీ పొలిటికల్ జర్నీ మొత్తం చూసుకుంటే కూడా పచ్చి అబద్ధాల మీద నిర్మితమైనటువంటి రాజకీయ జర్నీ. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, ప్రధానమంత్రి అయిన తర్వాత చెప్పినటువంటి మాటలు, ఏ ఒక్క మాటలో కూడా ఇప్పటికీ ఆయన మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేదు. ఒక్క అంశంలో కూడా జస్ట్ ఆర్ఎస్ఎస్ ఎజెండాని, ఆర్ఎస్ఎస్ యొక్క పాలసీస్ని డెలివర్ చేయడం తప్ప దేశానికి ఆయన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు 11 సంవత్సరాలు ఎప్పుడన్నా నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడంటే ఎప్పటికీ చేయలేదు. సో ఇన్ దట్ వే నరేంద్ర మోదీ అనే వ్యక్తి సాక్షాత్తు అబద్ధాల మీద నడుస్తూ ఉంటారు కాబట్టి, జుమ్లాస్తో నడుస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజం వినేదానికి సిద్ధంగా లేదనే ద్వారా చాలా క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఇంకోటి, యుఎస్ ఏదైతే రిటాలియేటరీ టారిఫ్స్ విధిస్తూ ఉందో దాని ఇంపాక్ట్ ఎకానమీ మీద చాలా దారుణంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. చూసాము రిటాలియేటరీ టారిఫ్స్ ఏవైతే ఇంపోజ్ చేశారో ఇండియా మీద యాజ్ వెల్ యాజ్ అదర్ కంట్రీస్ మీద, ఏషియాలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లన్నీ టంబుల్ డౌన్ అయిపోయినాయి. సేమ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా టంబుల్ డౌన్ అయింది. ఎప్పుడైతే రిటాలియేటరీ ట్యాక్స్ 90 days పాజ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్, అప్పుడు మాత్రమే మళ్ళీ స్టాక్ మార్కెట్ కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఒక్కసారి మళ్ళీ 90 daysలో కానీ ట్రేడ్ డీల్స్ కానీ అమెరికాకి ఫేవర్గా అవ్వకపోతే ఈ దేశాలతో ఖచ్చితంగా మళ్ళీ రిటాలియేటరీ ట్యాక్సెస్తో డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నాడు. సో ఈ రిటాలియేటరీ ట్యాక్సెస్ నుంచి అవాయిడ్ అయ్యేదానికి ఇండియా ఏం చేస్తుంటే, మరీ ముఖ్యంగా కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఆయన దేశానికి చాలా ఉద్యోగ కల్పనలో చాలా తీవ్రం ద్రోహం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం కామర్స్ మినిస్టర్గా ఉంటూ భారతదేశం యొక్క వాణిజ్యాన్ని కూడా తీవ్రంగా అమెరికాకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేయబోతున్నాడు. మెజారిటీ ఆఫ్ ద అమెరికన్ గూడ్స్ ఏవైతే ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్నాయో మెజారిటీ గూడ్స్ మీద 0 టారిఫ్స్ విధించి అమెరికన్ యొక్క గూడ్స్ మొత్తాన్ని ఇండియాలో డంప్ చేసేదానికి మోదీ లీడర్షిప్లో పనిచేస్తున్నటువంటి పీయూష్ గోయల్ అయితే చాలా బలంగా పూనుకున్నారు. ఎప్పుడైతే అమెరికన్ గూడ్స్ ఇండియాలోకి డంప్ అవుతాయో ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ హోల్ ఒక డంపింగ్ ఫ్యాక్టరీగా మారిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మున్సిపాలిటీ చెత్త మొత్తం తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో వేసినట్టు అమెరికాలో ఉండేటువంటి ప్రొడ్యూస్ మొత్తం తీసుకొచ్చి ఇండియాలో వేసేదానికి ఆస్కారం ఉంది. అండ్ వాటి మీద 0 టారిఫ్స్ విధించడం వల్ల డెఫినెట్గా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవనివ్వండి, ఇండియాలో ఫర్దర్స్ సెక్టర్స్ ఏవైతే లింక్ టు ఎకానమీ, మరీ ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో చాలా తీవ్రంగా దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది. అండ్ అగ్రికల్చర్తో పాటు మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫేవరెట్ బైక్స్ ఏవైతే ఉన్నాయండి, హార్లీ డేవిడ్సన్ బైక్స్, వాటి మీద కూడా చాలా పెద్ద మొత్తంలో ఆల్రెడీ టారిఫ్స్ తగ్గించారు. వాటి మీద 0 టారిఫ్స్ వచ్చినా ఆశ్చర్యపోయేదానికి అవసరం లేదని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో నరేంద్ర మోదీ అమెరికా దేశానికి డిప్లొమసీ పరంగా, ఎకానమీ పరంగా, ట్రేడ్ పరంగా ఏం తీసుకొచ్చాడంటే ఏం తీసుకురాలి, అమెరికన్ ఇంట్రెస్ట్ని డొనాల్డ్ ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టేదానికి మాట ఇచ్చి వచ్చాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే నడుస్తున్నాడు తప్ప దేశంలో ఉన్న యువతకి, దేశ ఆర్థిక వ్యవస్థ కానీ దేశంలో యువతకు కానీ భరోసా ఇచ్చే పని మాత్రం నరేంద్ర మోదీ చేయట్లేదని చాలా క్లియర్. అండ్ ఇదే పరిస్థితుల్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో ఫుడ్ క్రైసిస్ ఏర్పడినప్పుడు, ఫుడ్ గ్రెయిన్స్ లేనప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు, అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అమెరికా వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారు మార్నింగ్ అమెరికాలో ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడ ఆ హోటల్లో మార్నింగ్ లేచి పేపర్ చూస్తే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కేమ్ ఫర్ బెగ్గింగ్ అని ఒక టైటిల్తో ఒక పేపర్లో కథనం వచ్చేసరికి అది చూసి అక్కడి నుంచి ఇండియాకు వచ్చిన ప్రైమ్ మినిస్టర్ గారు ఇందిరాగాంధీ గారు
ఇమీడియట్గా హరిత విప్లవాన్ని స్టార్ట్ చేసి ఇండియాలో గ్రీన్ రివల్యూషన్ పునాదేసి ఈరోజు ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఫుడ్గా మారిందంటే అమెరికా ఆ రోజు అవహేళన చేయటం వల్ల, అమెరికన్ మీడియా మరీ ముఖ్యంగా అవహేళనగా ఇండియా గురించి రాయడం వల్ల, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కేమ్ ఫర్ బెగ్గింగ్ అనే ఒక టైటిల్తో రాయడం వల్ల ఆవిడ వెనక్కి వచ్చి హరిత విప్లవాన్ని స్టార్ట్ చేశారు. నరేంద్ర మోదీకి అంత ధైర్య సాహసాలు ఉన్నాయా? అమెరికా అవమానపరిచిన మళ్ళీ అమెరికాకు అపాయింట్మెంట్ అడిగి మరీ వెళ్తాడు, కానీ దేశానికి మేలేమైనా చేసేదానికి, అమెరికాకి అగెనెస్ట్కి వెళ్ళేదానికి ఆస్కారం లేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ మహాసభ, జనసంఘ్ పీపుల్ బ్రిటిష్ వాళ్ళకి దాసోహం అయినట్టు ప్రస్తుతం ఉన్న ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు అమెరికాకు దాసోహం అవుతున్నారు. వీళ్ళు ఎప్పుడు తెల్లలకు బానిసలుగా పనిచేస్తున్నారు తప్ప భారతదేశ అవసరాల కోసం పనిచేయట్లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటం. ఇందులో సెకండ్ థాట్ అనేది లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గాంధీ గారి అసాసినేషన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో జరిగినటువంటి మొట్టమొదటి మర్డర్ అది హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్ని మహాత్మా గాంధీ గారిని చంపేసే త్రూ మహాత్మా గాడ్సేను ఉపయోగించి ఈ మర్డర్ ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ గారు ఇండియన్ ట్రూ ఫిలసాఫికల్ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ని డిఫెండ్ చేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఆ స్పిరిట్ ఇండియాలో బతకద్దు అనే ఒక ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారిని పొట్టను పెట్టుకున్న సంస్థ ఈ బీజేపీను, ఈ ఆర్ఎస్ఎస్ అండ్ హిందూ మహాసభ. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ కూడా ఏదైతే శివుడు గురించి కానీ, లేకపోతే కబీర్ చెప్పినవి కానీ, లేకపోతే గురునానక్ గారు చెప్పినవి, ఇలాంటి సిద్ధాంతాలు వినకుండా ఒక మోనోటోనస్ సిద్ధాంతంతో ముందుకెళ్ళి దేశంలో క్లియర్ కట్ కులాలు మతాల వారిగా విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ రాహుల్ గాంధీ గారు ఇంకో మాట చెప్పింది ఏంటంటే, నేను నిజాలు మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ఎలాంటి దాడి జరిగినా, ఎలాంటి దెబ్బలు తగిలినా తీసుకుంటూ ముందుకెళ్తాను తప్ప వెనక్కి తిరిగి వెన్ను చూపే వ్యక్తిని అయితే కాను అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ దోపిడీని ఎలా పోల్చారంటే రాహుల్ గాంధీ గారు మనకు 1947 కంటే ముందు, ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశంలో బ్రిటిష్ పాలకులు యాజ్ వెల్ దేశంలో అప్పుడు ఉన్నటువంటి మహారాజులు ఎలా అయితే ప్రజల్ని పీడించి ట్యాక్సుల రూపంలో ప్రజా సంపదని కొల్లగొట్టేశారో, ఇప్పుడు నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అదానీ యాజ్ వెల్ యాజ్ అంబానీలు ఇద్దరు దేశంలో ప్రజా సంపదని, న్యాచురల్ రిసోర్సెస్ని మొత్తాన్ని కొల్లగొట్టి దేశాన్ని ఒక పేదరికం దిశగా నడిపించే దాంట్లో అదానీ అంబానీ నరేంద్ర మోదీని అడ్డం పెట్టుకుని చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అండ్ బ్రిటిషర్స్ టైంలో దేశంలో బ్రిటిష్ యొక్క దోపిడీకి, బ్రిటిష్ యొక్క దురాగతాలకు అగెనెస్ట్గా పోరాడడానికి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండింది. అది మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, యాజ్ వెల్ యాజ్ నెహ్రూ గారు, బోస్ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది లీడర్స్ ఉండి ఫైట్ చేసేదానికి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. ఈరోజు ఇండియాలో ఒకటి లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఫస్ట్ థింగ్ అది ఒప్పుకోవాల్సింది అందరూ, రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకున్నారు. రెండోది, దేశంలో ఎవరు ఏం మాట్లాడితే బీజేపీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టి దాడి చేస్తూనే ప్రజల్ని, సమాజాన్ని ఒక భయానక సిచ్యువేషన్లో, ఒక భయాందోళన సిచ్యువేషన్లో పెట్టేసేసి బీజేపీ పాలన సాగిస్తుంది. ఇన్ దట్ వే భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ, డిసెంట్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసే వెసులుబాటు కానీ క్లియర్గా నరేంద్ర మోదీ ప్రధాని అయిన దగ్గర నుంచి రోజుకి డిసెంట్ని తగ్గించుకుంటూ, డిసెంట్ ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో వేసి సంవత్సరాల తరబడి జైల్లో బెయిల్ రాకుండా చేస్తున్న ఉదంతాలు, అర్బన్ నక్సల్స్ అని బ్రాండ్ వేసే ఉదంతాలు, తర్వాత యాంటీ నేషనల్స్ అని బ్రాండ్ వేసే ఉదంతాలు, తర్వాత దేశద్రోహులని బ్రాండ్ వేసే ఉదంతాలు, తర్వాత ఖలిస్తానీ సపోర్టర్స్ అని మాట్లాడే ఉదంతాలు, విదేశీ శక్తులతో కలిపి కుట్ర చేస్తున్నారనే ఉదంతాలు, ఇవన్నీ చూసి భారతదేశంలో ఎవరైనా బయటకు వచ్చి గట్టిగా డిసెంట్ వాయిస్ ఇచ్చేదానికి కూడా ఎవరు డేర్ చేయట్లేదు. బికాజ్ ఆఫ్ అట్రాసిటీ బై ద స్టేట్ ఇట్ సెల్ఫ్ ఒకటి. రెండోది, ఇల్లీగల్ కేసెస్ ఎవరన్నా మాట్లాడితే. సో ఈ రకంగా దేశంలో ఈరోజు లీడర్షిప్ వ్యాక్యూమ్ యాజ్ వెల్ యాజ్ ప్రజల్లో కూడా ఫైటింగ్ స్పిరిట్ తగ్గిపోయిందనేసి మాత్రం చాలా క్లియర్గా చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ పర్టికులర్ వీడియో చిట్ చాట్ని కంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి నరేంద్ర మోదీ యొక్క పోకడలు ఇంకెన్ని రోజులు దేశాన్ని ఇబ్బంది పెట్టే దిశలో వెళ్తాయనేది. థ్యాంక్ యూ.